హలో యూపీఎస్సీ ఆస్పిరెంట్స్, మీ ప్రిపరేషన్ బాగా జరుగుతుంది అని అనుకుంటున్నాను. సో ఈ వీడియోలో మనము వీఆర్ కంటిన్యూయింగ్ అవర్ ప్రిలిమ్స్ బూస్టర్ సిరీస్. లాస్ట్ వీడియోలో వీ డిస్కస్డ్ అబౌట్ ద ఎండోజెనిక్ ప్రాసెసెస్, రైట్? సో లెట్ మీ షో యూ దాట్. సో లాస్ట్ వీడియోలో మనము ఈ పార్ట్ మొత్తం డిస్కస్ చేసాము ఇన్ డీటెయిల్. ఓకే, ఆఫ్ ద జియోమార్ఫిక్ ప్రాసెసెస్. ఈ వీడియోలో ఇది ఫినిష్ చేద్దాం. దేర్ బై మనం జియోమార్ఫాలజీకి ఫుల్ స్టాప్ పెట్టచ్చు. ఓకే, సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ వీడియోలో ద ఎజెండా ఆఫ్ దిస్ వీడియో ఇస్ టు నో వాట్ ఈస్ ఎగ్జోజెనిక్ ప్రాసెస్. ఎగ్జోజెనిక్ ప్రాసెస్ అంటే ఏంటి, డెన్యుడేషన్ అంటే ఏంటి, సో డెన్యుడేషన్ అంటే ఏంటి, వెదరింగ్ అంటే ఏంటి, ఎరోసిషన్ అంటే ఏంటి, డిపాజిషన్ అంటే ఏంటి. సో ఈ టర్మ్స్ మధ్యలో చిన్న బ్లర్ లైన్ ఉంటుంది అంతే. దే సౌండ్ సిమిలర్ బట్ దే ఆర్ డిఫరెంట్. సో వీఆర్ గోయింగ్ టు అనలైజ్ దట్ డిఫరెన్స్ అండ్ వెదరింగ్, మాస్ మూమెంట్స్ అండ్ ఆల్సో ల్యాండ్ ఫామ్ అండ్ దేర్ ఎవల్యూషన్. సో ఈ ఎరోషనల్ ఏజెంట్స్ వల్ల ల్యాండ్ ఫామ్ అనేది ఫామ్ అవుతుంది బికాస్ ఆఫ్ ది erosion and the deposition made by the erosional agent. So దాని వల్ల different landforms form అవుతాయి. So we are going to see all these different landforms. So ప్రతి ఇయర్ ప్రిలిమ్స్ or alternative ఇయర్స్లో మనకు తెలియని ఒక landform ఇస్తారు, ఇచ్చి అది ఏ ఎరోషనల్ ఏజెంట్ వల్ల అక్కర్ అయింది అని చెప్పేసి అడుగుతారు ప్రిలిమ్స్లో. సో దిస్ టాపిక్ విల్ హెల్ప్ us in solving those questions. So let us start. Okay, and before that మీకు ప్రిపరేషన్లో ఏ డౌట్స్ ఉన్నా, as ప్రిలిమ్స్ ఈస్ కమింగ్ నియర్ బై, సో ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చేయాలి, ఈ మంత్స్ ఫ్రూట్ఫుల్గా ఎలా యూస్ చేయాలి. సో ఇఫ్ యు ఆర్ ఫీలింగ్ అబండెంట్ ఇన్ దిస్ ప్రాసెస్ లైక్ ఆర్ యాంగ్జైటీ పెరుగుతుంది ప్రిలిమ్స్ వస్తున్నందుకు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, యూ కెన్ రైట్ టు మీ. దిస్ ఈజ్ మై టెలిగ్రామ్ ఐడి. సో యా, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ doubts regarding the prelims preparation or the subject or whatever it is, or even for the mental health, you can just write to me over Telegram. Fine, so now let us get into our video. Okay, this first thing is exogenic process. So endogenic process, endo ante enti, earth's interior. So molten magma edaithe prominent factor untundo, those are called endogenic forces. Ee earth surface paina edaithe jarugutundo, like you can say water, air or wind, so వీటన్నిటిని ఎరోషనల్ ఏజెంట్ అంటారు. అవి పర్ఫామ్ చేసే ఫంక్షన్ని we call it as exogenic process. Exogenic forces or the external forces, okay, that are drawn power from the earth's exterior, okay, and atmosphere, wind. So మనము వాటర్ తీసుకున్నా in the form of rainfall or wind, all these things are manipulated or controlled by two major things, okati temperature, inkokati precipitation, right? And then comes these are the two important climatic elements that control this exogenic process. So ikkada the 2 points ee slide nunchi manam take away enti ante, okati exogenic process anedi external forces ante earth's exterior and also the atmosphere. Two major factors controlling the exogenic process వచ్చేసి ఏంటి, ఒకటి టెంపరేచర్, ఇంకొకటి ప్రెసిపిటేషన్. ఫైన్, now moving on. Okay, first is denudation. See, denudation అనేది it is like a universal concept. ఈ ఎరోషనల్ ప్రాసెస్ అనేది మనం ఒక యూనివర్స్ లాగా తీసుకుంటే దాంట్లో ఎరోషన్, డిపాజిషన్ అన్నీ జరుగుతున్నాయి, వెదరింగ్ అన్నీ జరుగుతున్నాయి అంటే ఆ బాక్స్ని డెన్యుడేషన్ అని అంటాం. So denude means to strip off or uncover. All the exogenic geomorphic processes are covered under the general term denudation. So ee denudation lone we will have weathering, erosion, transportation and deposition. And these four are the different things. Okay, manam malli in detail ga explain chestanu, but ikkada oka blueprint will have like a mind map exactly difference enti. Weathering enti ante అక్కడున్న రాక్ అక్కడే డిసింటిగ్రేట్ అవుతుంది. మెకానికల్ డిసింటిగ్రేషన్. ఓకే, సో ఈ వెదరింగ్లో ఏంటి అంటే రాక్ అనేది అక్కడి నుంచి మూవ్ అవ్వదు,
రాక్ కానీ సాయిల్ కానీ వెదరింగ్, దిస్ ఈస్ ఇన్ సిటు. దెర్ ఈస్ నో ట్రాన్స్పోర్టేషన్ ఇన్ ఇట్. ఓకే, పెద్ద రాక్ తీసుకుంటే బికాస్ ఆఫ్ ద ఫిజికల్, కెమికల్ ఆర్ బయోలాజికల్ ఫ్యాక్టర్స్ వల్ల ఆ రాక్ అనేది డిసింటిగ్రేట్ అవుతుంది ఆర్ డికంపోజ్ అవుతుంది ఇన్ ద సేమ్ ప్లేస్. దాట్ ఈస్ కాల్డ్ వెదరింగ్. ఎరోషన్ వచ్చేసరికి ఎరోషన్లో ఏమవుతుంది, దీనికంటూ ఒక ఏజెంట్ కావాలి పర్ఫామ్ చేయడానికి. సో ఎరోషన్ ఇస్ నథింగ్ బట్ కైండ్ ఆఫ్ వాషింగ్ అవే, యూ కెన్ సే. సో వీ విల్ హ్యావ్ హియర్ ఎరోషనల్ ఏజెంట్. Okay, it can be rainfall or water or wind or glacier or underground water which gives us karst topography. ఓకే, సో ఇవన్నీ డీటెయిల్గా మనం చదువుదాము. బట్ జస్ట్ ఒక చిన్న మనం పిక్చర్లోకి ఎంటర్ అయ్యే ముందు దాంట్లో హీరో ఎవరు, హీరోయిన్ ఎవరు అని తెలుసుకోవాలి కదా. దిస్ ఇస్ జస్ట్ లైక్ దాట్. నెక్స్ట్ ఈస్ ట్రాన్స్పోర్టేషన్. సో ఎరోషన్ అంటే జస్ట్ వాషింగ్ అవే. ఓకే, ఇప్పుడు ఇక్కడ వెదరింగ్ అయ్యింది, పెద్ద బ్లాక్ డిసింటిగ్రేట్ అయింది చిన్న చిన్న గ్రాన్యుల్స్ లాగా, అక్కడ నుంచి వాష్ అవే చేసే ప్రాసెస్ని ఎరోషన్ అంటారు. సో ఈ ప్లేస్ నుంచి అక్కడున్న దూరం ప్లేస్ని తీసుకెళ్ళడాన్ని either through by water or through by wind or through by glacier, దాన్ని ఏమంటాము ట్రాన్స్పోర్టేషన్. అండ్ there are different types of transportation. It can be suspension, attrition or abrasion. ఓకే, ఇవన్నీ డీటెయిల్గా మనం చూస్తాం ఈ వీడియోలో. యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ దిస్. ఓకే, నెక్స్ట్ ఈస్ డిపాజిషన్. సో ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ వెళ్ళిన కంటెంట్ ఇంకొక దగ్గర డిపాజిట్ అవ్వాలి, రైట్? ఇట్ కెనాట్ లైక్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో మనం ట్రావెల్ చేసి మనం టైర్డ్ అయిపోతాం. సో ఒక దగ్గర మనం రెస్ట్ తీసుకోవాలి. ఈదర్ ఇట్ ఈస్ టెంపరీ ఆర్ ద పర్మనెంట్, రైట్? సో ఈ ట్రాన్స్పోర్ట్ అయిన లోడు ఒక దగ్గర పెట్టాలి. దాట్ ఈస్ కాల్డ్ డిపాజిషన్. ఓకే, సో entire whole process is called denudation. Now moving on. Okay, so first is weathering. ఇప్పటి వరకు చెప్పిన స్టోరీయే ఇదంతా ఇన్ డీటెయిల్. ఓకే, weathering as we have discussed, what is it? Mechanical disintegration, chemical decomposition. Again దీన్ని మళ్ళీ ఇన్ డీటెయిల్గా చూస్తాం మనం వీడియోలో. సో మెకానికల్ డిసింటిగ్రేషన్, కెమికల్ డికంపోజిషన్ ఆఫ్ రాక్, సాయిల్ అండ్ ద మినరల్స్. సో దీస్ ఆర్ ద 3 మేజర్ గ్రూప్స్. ఈ వెదరింగ్ అవ్వాలి అంటే ఏంటి, దానికంటూ ఒక ఏజెంట్ కావాలి కదా. ఇప్పుడు ఎరోషన్ ఇక్కడ నుంచి అక్కడ మెటీరియల్ తీసుకెళ్తుందంటే ద వాటర్, విండ్ కావాలి. సిమిలర్ వే వెదరింగ్ అవ్వాలి అంటే ఏంటి, ఫిజికల్, కెమికల్, బయోలాజికల్, దే షుడ్ బి సమ్ ఏజెంట్. నౌ లెట్ us see what are this physical, chemical and biological. ఓకే, సో ఇక్కడ ఈ స్లైడ్ నుంచి టేక్ అవే మెకానికల్ డిసింటిగ్రేషన్ అండ్ ద కెమికల్ డికంపోజిషన్ of the rocks, plus this is in situ process. Okay, so these are the takeaways. Types of weathering వచ్చేసి physical, chemical and biological. సో ఇప్పుడు ఈ 3 ఏంటో చూద్దాం మనం. ఓకే, సారీ. సో ఫిజికల్ వెదరింగ్ అంటే ఏంటి? సో ఇప్పుడు ఈ థియరీ అంతా మర్చిపోండి. ఐ జస్ట్ ఎక్స్ప్లెయిన్ యూ ఇన్ ద సింపుల్ టర్మ్స్. ఓకే, ఇదంతా కింద క్రస్ట్ అంతా ఉంది, ఇదొక రాక్ ఉంది, ఇదొక రాక్ ఉంది, ఫైన్. సో ఇది వెదర్ అయ్యింది బికాస్ ఆఫ్ దీస్ రీజన్స్. ఒక ఎరోషన్ ఏజెంట్ వచ్చి ఈ రాక్ని వాష్ అవే చేసేసింది, ఆర్ రెయిన్ వాటర్ ద్వారా ఈ పైన ఉన్న రాక్ అనేది వాష్ అయిపోయింది, ఆర్ సాయిల్ అనేది వాష్ అయిపోయింది. సో ఇప్పటి వరకు ఈ రాక్ పైన ఈ వెయిట్ అనేది ఉంది, రైట్? ఇప్పటి వరకు దీనిపైన ఈ వెయిట్ అనేది ఉంది, రైట్? సో ఇప్పుడు ఇది వాష్ అయిపోయింది అంటే ఏంటి, దీనిపైన వెయిట్ అనేది లేదు. సో ఇదేమవుతుంది, ఇది ఎక్స్పాండ్ అవుతుంది, రైట్? అండ్ నెక్స్ట్ ఎక్కడో ఎరోడ్ అయిన మెటీరియల్ వచ్చి దీనిపైన డిపాజిట్ అవ్వచ్చు నెక్స్ట్ సైకిల్లో. అప్పుడు డిపాజిట్ అయింది, అప్పుడు వెయిట్ పెరిగింది దీనిపైన, సో ఇది మళ్ళీ కాంట్రాక్ట్ అవుతుంది. ఇలా రిపీటెడ్గా సైకిల్ జరగడం వల్ల ఎక్స్పాండ్ కాంట్రాక్ట్ అప్పుడు ఏమవుతుంది, క్రాక్స్ డెవలప్ అవుతుంది. సో క్రాక్స్ డెవలప్ అయింది అంటే ఏంటి, డిసింటిగ్రేషన్ ఈజీ. సో నెక్స్ట్ వచ్చే ఏ ఎరోషనల్ ఏజెంట్ అయినా ఆ క్రాక్స్ డెవలప్ అయ్యే దగ్గర నుంచి వాష్ అవే చేయొచ్చు. అండర్స్టాండ్? సో దిస్ ఈస్ ద స్టోరీ. నౌ ఇందాం మన ఇంగ్లీష్ భాష చూద్దాం. సో ఎక్స్ఫోలియేషన్ ఇస్ డ్యూ టు ద ప్రెషర్ రిలీజ్ ఆర్ అన్లోడింగ్. ఎందుకు ప్రెషర్ రిలీజ్? రిమూవల్ ఆఫ్ ది ఓవర్లయింగ్ లోడ్. ఎవరు రిమూవ్ చేశారు ఓవర్లయింగ్ లోడ్? కంటిన్యూడ్ ఎరోషన్. ఓకే, సో దిస్ విల్ రిజల్ట్ ఇన్ ద అప్పర్ లేయర్స్ ఆఫ్ ద రాక్ టు ఎక్స్పాండ్. సేమ్ థింగ్.
fractures parallel to the surface, like continuous expand and contraction. So over time, sheets of the rock break away from the exposed rocks along the fractures. This results in the exfoliation. So exfoliation, this is one concept that you should listen. So ఇలా కాంట్రాక్ట్ ఎక్స్పాండ్ ఈ ప్రాసెస్లో అవుటర్ లేయర్ అనేది ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంది, మెయిన్లీ ద సర్ఫేస్ లేయర్. ఫైన్. సో ఫస్ట్ ఎంటైర్ రాక్ వాష్ అవ్వదు, ఓన్లీ సర్ఫేస్ లేయర్ వాష్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ దాని కింది లేయర్. సో దిస్ షీట్ ఎరోషన్ ఈజ్ కాల్డ్ ద ఎక్స్ఫోలియేషన్. ఓకే, సో ద అదర్ థింగ్ ఇస్ మన బేసిక్ లాంగ్వేజ్లో ఆనియన్ వెదరింగ్ యూ కెన్ సే. ఆనియన్కి లేయర్ బై లేయర్ ఎలా పోతుంది దీనికల్లా. ఓకే, సో దాట్ ఈస్ వాట్ ఫిజికల్ వెదరింగ్. నౌ నెక్స్ట్, ఇది మళ్ళీ ఫిజికల్ వెదరింగ్లోనే సెకండ్ టైప్. ఓకే, ఫ్రీజింగ్. ఓకే, ఫిజికల్ వెదరింగ్ అంటే ఏంటి? మెకానికల్ డిసింటిగ్రేషన్ జరుగుతుంది బికాస్ ఆఫ్ ద ఫోర్స్ రిలీజ్ ఆర్ ఫోర్స్ అప్లై. ఓకే, సో ఫ్రీజింగ్, థాయింగ్, ఫ్రోస్ట్, వర్జింగ్. సో ఇది మళ్ళీ స్టోరీ విందాం. ఫస్ట్ మనం ఇంగ్లీష్ కన్నా ముందు మనకు బేసిక్ స్టోరీ కావాలి. సో ఏంటి అంటే, జనరల్గా రాక్స్ మధ్యలో వర్షం పడినప్పుడు వాటర్ వెళ్ళి స్టోర్ అవుతుంది, రైట్? రాక్స్ మధ్యలో ఫర్ మెనీ రీజన్స్ క్రాక్స్ ఉంటాయి. ఓకే, ఈ క్రాక్స్ లోపల ఈ వాటర్ పడినప్పుడు రెయిన్ వెళ్ళి స్టోర్ అవుతుంది. ఓకే, చలికాలం వచ్చింది, అప్పుడు ఏమవుతుంది? వాటర్ ఐస్ అవుతుంది. సో ఈ ఐస్ వచ్చినప్పుడు ఏమవుతుంది? ఆ రాక్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది బికాస్ ఆఫ్ ది ఇంక్రీజ్ ఇన్ ద వాల్యూమ్. సో ఆ క్రాక్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది, రైట్? సో చలికాలం వెళ్ళాక మళ్ళీ సమ్మర్ సీజన్ రావాలి. సో సమ్మర్ సీజన్ వచ్చినప్పుడు మళ్ళీ ఇది మెల్టే వాటర్ అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది? వన్స్ ఇన్ ద వింటర్ ఇట్ ఈస్ గెటింగ్ ఫ్రీజ్డ్, అండ్ దెన్ ఇట్ ఇన్ సమ్మర్ ఇట్ ఈస్ గెటింగ్ థా. ద సేమ్ థింగ్. ఓకే, లెట్ మీ షో యూ ద పిక్చర్. దిస్ ఇస్ ద పిక్చర్. క్రాక్లో ఇది క్రాక్, దీంట్లో రెయిన్ఫాల్ పడినప్పుడు ఇది రాక్. ఓకే, సో రెయిన్ఫాల్ పడినప్పుడు దాంట్లో వాటర్ వచ్చి స్టోర్ అవుతుంది. నెక్స్ట్ ఆ వాటర్ వింటర్ సీజన్లో ఫ్రీజ్ అవుతుంది, ఆ క్రాక్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది. సో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఈ ఎక్స్పాన్షన్ ఎంత అవుతుంది అంటే, ఈ టూ రాక్స్ ఇంతకుముందు ఇక్కడ సింగిల్ రాక్ లాగా ఉండే జాయింట్ ఈ జాయింట్ వైడన్ అయిపోయి ఈ టూ రాక్స్ బ్రేక్ అయిపోతాయి. ఓకే, ఇప్పుడు పెద్ద రాక్ కన్నా చిన్న చిన్న రాక్స్ వాష్ అవే చేయడం ఈజీ, రైట్? సో దిస్ ఈజ్ కాల్డ్ ఫిజికల్ వెదరింగ్. నౌ లెట్ us be the what? Okay, now let us see this, our English language is what I meant. So during the warm season, water penetrates through the pore spaces, fracture in the rocks. కోల్డ్ సీజన్లో ఏమవుతుంది? వాటర్ అనేది ఫ్రీజ్ అవుతుంది ఇంటూ ఐస్, వాల్యూమ్ ఎక్స్పాండ్ అవుతుంది. ఓకే, దీనివల్ల ఏమవుతుంది? దిస్ ఎగ్జర్ట్స్ ట్రెమెండస్ ప్రెషర్ ఆన్ ద రాక్. సో రాక్ వాల్స్ ఏమవుతాయి? ఎక్స్పాండ్ అయ్యి దే టేర్ ఎ పార్ట్ ఈవెన్ వెన్ ద రాక్స్ ఆర్ మ్యాసివ్ అయినా కూడా. సో frost weathering occurs due to the growth of the ice within the pores and then cracks of the rocks due to repeated. ఇది గుర్తుపెట్టుకోవాలి, ఒక్కసారి అయితే ఏముండదు, రికవర్ అవ్వచ్చు, కానీ రిపీటెడ్గా ఈ సైకిల్ అవుతున్నందుకు ఫిజికల్ వెదరింగ్ జరుగుతుంది. అండర్స్టాండ్? సో దాట్ ఈస్ కాల్డ్ ఫ్రీజింగ్, అంటే ఐస్ ఫ్రీజ్ అయినప్పుడు, థాయింగ్ మెల్ట్ అయినప్పుడు, అండ్ సేమ్ థింగ్. ఓకే, సేమ్ కాన్సెప్ట్ దట్ ఐ ఎక్స్ప్లెయిన్. నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు మనం ఏం చూస్తున్నాము? వెదరింగ్ చూస్తున్నాం. సో లెట్ మీ గివ్ యూ ద క్లారిటీ. We are discussing weathering. Okay, just a minute. So we are discussing weathering. So ఈ weathering లో ఏంటి? 3 types చూస్తున్నాం. ఫస్ట్ ఏంటి? ఫిజికల్, and then comes chemical, and then biological. ఓకే, సో ఫిజికల్లో ఫస్ట్ ఏం చూసాం మనము? ఎక్స్ఫోలియేషన్ బికాస్ ఆఫ్ పైన ఉన్న లేయర్. లెట్ మీ షో యూ అగైన్. ఇది చూసాం. ఇదేంటి? పైన ఉన్న ఓవర్లోడ్ ప్రెషర్ అనేది వాష్ అవే అయిపోతే, వెయిట్ వెళ్ళిపోవడం వల్ల కింద ఉన్న రాక్ ఎక్స్పాండ్ అవుతుంది, రైట్? సో దిస్ ఈజ్ వన్ టైప్ బికాస్ ఆఫ్ అన్లోడింగ్, యూ కెన్ సే. Okay, because of release and unloading.
ఓకే, నెక్స్ట్ ఏంటి? రిలీజ్ అండ్ అన్లోడింగ్. నెక్స్ట్ ఏం చూసాము? ఫ్రీజ్ అండ్ థా. ఓకే, అండ్ వీటి రెండిట్లో జరిగేది ఎక్స్ఫోలియేషన్. ఈ టర్మ్ అనేది ఇంపార్టెంట్. ఇట్ సౌండ్స్ టెక్నికల్, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏంటి? అనియన్ వెదరింగ్. ఓకే, నౌ వీఆర్ గోయింగ్ టు సీ దిస్ కెమికల్. ఓకే, మీరు ఎప్పుడు ఏదైనా చదివినా ట్రై టు కన్సాలిడేట్ ఇట్ ఇన్ ఏ వన్ పేపర్. అంటే మీకు మైండ్ మ్యాప్ ఉండాలి అనమాట. ఇది ఏ కాన్సెప్ట్లో చదువుతున్నాను, ఎందుకు చదువుతున్నాను. బికాజ్ ఈ ప్రాసెస్ అనేది మీకు డేటా ఏంటి ప్రిలిమ్స్లో హెల్ప్ చేస్తుంది, కానీ మీరు ఎప్పుడైతే డేటా కన్సాలిడేట్ చేస్తారో అది మెయిన్స్లో హెల్ప్ అవుతుంది. అండర్స్టూడ్? వాట్ ఎవర్ యూ స్టడీ యూ షుడ్ ట్రై టు కనెక్ట్ థింగ్స్. సో దాట్ ఈస్ వాట్ ఈస్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. ఓకే, now is chemical weathering. So chemical weathering అంటే ఏంటి? chemical decomposition of the rocks. Okay, తెలుసు, repetition of what I'm saying అని, but just have patience and let me explain this to you. So chemical weathering అంటే ఏంటి అంటే, మినరల్స్ ఉంటాయి, వాటర్ పాస్ అవుతుంది, సో మినరల్స్ దాంట్లో డిసల్యూట్ అవుతాయి, అప్పుడు డిఫరెంట్ కెమికల్ రియాక్షన్స్ వస్తాయి, దానివల్ల రాక్ అనేది డిసింటిగ్రేట్ అవ్వచ్చు, డికంపోజ్ అవ్వచ్చు. సో ఇక్కడ ఏమవుతుంది? కెమికల్ రియాక్షన్ జరుగుతుంది. ఎప్పుడైతే వెదరింగ్ రాక్ డిసింటిగ్రేట్ అయ్యే ప్రాసెస్లో కెమికల్ రియాక్షన్స్ జరుగుతాయో, కెమికల్ రియాక్షన్ వల్ల రాక్ డిసింటిగ్రేట్ అవుతుందో దాన్ని మనము ఏమంటాము? కెమికల్ వెదరింగ్ అని అంటాం. ఓకే, సో కెమికల్ వెదరింగ్ ప్రాసెస్ ఇట్ ఇంక్లూడ్స్, దీంట్లో మళ్ళీ సేమ్ ఫిజికల్ వెదరింగ్ లాగే డిఫరెంట్ ప్రాసెస్: డిసల్యూషన్, సొల్యూషన్, కార్బనేషన్, హైడ్రేషన్, ఆక్సిడేషన్, రిడక్షన్. Excuse me, one second. Yeah, sorry. So ఆక్సిజన్ తో రియాక్ట్ అవుతే ఆక్సిడేషన్, చాలా ఇంకా బియాండ్ లెవెల్ సప్లై ఆఫ్ ఆక్సిజన్ అవుతే డిసింటిగ్రేషన్ ఆఫ్ రాక్స్ జరుగుతుంది. సో ఈ ఆక్సిడైజ్డ్ రాక్స్ ఎప్పుడైతే ఆక్సిజన్ లేని కండిషన్లో, అంటే స్టాగ్నేటెడ్ వాటర్ ఆర్ అండర్ వాటర్ కండిషన్స్లో పెట్టామో దెన్ దాట్ లీడ్స్ టు రిడక్షన్. ఓకే, ఐరన్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. సో దిస్ ఇస్ ద థింగ్. సో ఈ స్లైడ్ నుంచి టేక్ అవే వచ్చేసి కెమికల్ వెదరింగ్ అంటే ఏంటి, కెమికల్ డికంపోజిషన్, వాట్ ఆర్ ద టైప్స్, డిసల్యూషన్, సొల్యూషన్, కార్బనేషన్, హైడ్రేషన్, ఆక్సిడేషన్, రిడక్షన్. నౌ లెట్ us see these types in detail. ఓకే, ఫస్ట్ ఈజ్ కార్బనేషన్. సో ఫస్ట్ మీరు స్లైడ్ చూడకండి, ఫస్ట్ నేను చెప్తాను. ఏంటి అంటే, రెయిన్ వాటర్ వస్తుంది, అట్మాస్ఫియర్లో కార్బన్ డైఆక్సైడ్ ఉంది, ఈ రెండు ఇంటరాక్ట్ అవుతాయి, అప్పుడు ఫామ్ అయ్యేది ఏంటి? కార్బోనిక్ యాసిడ్. సర్ఫేస్ పైన ఉన్న మినరల్ రాక్స్ ఉంటాయి, రైట్? ఇప్పుడు క్రస్ట్లో మినరల్స్ ఉంటాయి కదా, అలా కార్బనేట్ బైకార్బనేట్ రాక్స్, కార్బనేట్ బైకార్బనేట్ రాక్స్ ఈ కార్బోనిక్ యాసిడ్తో ఎప్పుడైతే రియాక్ట్ అవుతాయో అప్పుడు ఆ రాక్స్ డిసింటిగ్రేట్ అవుతాయి. సో వన్స్ డిసింటిగ్రేట్ అయితే ఎరోషన్ ఇస్ ఈజీ. సో పెద్ద పెద్ద రాక్స్ డిసింటిగ్రేట్ అవుతున్నాయి, తర్వాత ఎరోషన్ ఏజెంట్ వాటిని వాష్ అవే చేస్తుంది. అండర్స్టూడ్? సో దాట్ ఈస్ కాల్డ్ వెదరింగ్. సో సేమ్ థింగ్ ఇప్పుడు స్టోరీ స్క్రిప్ట్ విన్నాము, రియాక్షన్ ఆఫ్ ది ఇది అవసరం లేదు. CO2 కార్బన్ డైఆక్సైడ్ ఫ్రమ్ ద అట్మాస్ఫియర్ అండ్ ఆల్సో సాయిల్ ఎయిర్ అబ్జర్వ్డ్ బై ద వాటర్ అండ్ ఏం ఫామ్ అవుతుంది? కార్బోనిక్ యాసిడ్. సో కార్బోనేట్ బైకార్బోనేట్ దేంతో రియాక్ట్ అవుతున్నాయి? కార్బోనిక్ యాసిడ్ తోటి. అప్పుడు ఏమవుతుంది? డిసింటిగ్రేషన్ అవుతుంది. సో డిసింటిగ్రేషన్ అయినప్పుడు ఏమవుతుంది? అప్పుడు అది ఈజీలీ వాష్డ్ అవుట్. పెద్ద రాక్ వాష్ అవ్వడం కన్నా దాన్ని డిసింటిగ్రేట్ చేసి సొల్యూషన్లో లిక్విడ్ లాగా చేసి దాన్ని వాష్ అవే చేయడం ఈజీ కదా. సేమ్ థింగ్. నెక్స్ట్ ఏంటి? హైడ్రేషన్. సో హైడ్రేషన్ ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్, ఇప్పుడు ఎర్త్ క్రస్ట్లో మినరల్స్ ఉంటాయి, రైట్? సో ఈ మినరల్స్ వాటర్తో రియాక్ట్ అయినప్పుడు ఆర్ వాటర్ అబ్జర్వ్ చేసుకున్నప్పుడు ఇవి ఎక్స్పాండ్ అవుతాయి. కానీ ఈ మినరల్స్ దేంట్లో ఉన్నాయి? రాక్లో ఉన్నాయి. సో ఇందాక మనము ఫ్రీజ్ అండ్ థా ఐస్లో చూసాం కదా, సేమ్ అక్కడ వాటర్ ఐస్ తీసేసి మినరల్స్ పెట్టాడు. సో మినరల్స్ ఎక్స్పాండ్ అవుతున్నాయి. ఓకే, సో సమ్మర్ సీజన్లో ఏంటి? వాటర్ ఎవాపరేట్ అవుతుంది, అప్పుడు మళ్ళీ మినరల్స్ కాంట్రాక్ట్ అవుతాయి. సో మినరల్ కాంట్రాక్ట్ అయినప్పుడు రాక్ కూడా కాంట్రాక్ట్ అవుతుంది, మినరల్ ఎక్స్పాండ్ అయినప్పుడు రాక్ కూడా ఎక్స్పాండ్ అవుతుంది. సో ఇది రిపీటెడ్గా జరిగినప్పుడు ఏమవుతుంది? క్రాక్స్ డెవలప్ అవుతుంది, ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైం బ్రేక్ అయిపోతుంది. ఫైన్, దాట్ ఈస్ ద హైడ్రేషన్. ఇట్ ఈస్ సమ్ వే ఫేవరింగ్ ద ఫిజికల్ వెదరింగ్. ఇప్పుడు థియరీ. హైడ్రేషన్ ఈస్ ద కెమికల్ అడిషన్ ఆఫ్ వాటర్, మినరల్స్ టేక్ అప్ వాటర్ అండ్ ఎక్స్పాండ్. ఇది మనకు కావాల్సిన ముచ్చట. సో ఇంక్రీజెస్ ద వాల్యూమ్ ఆఫ్ రాక్స్. డ్యూరింగ్ వార్మ్ టెంపరేచర్ రాక్ కాంట్రాక్ట్స్. ఓకే,
డ్యూ టు ద ఎవాపరేషన్ ఆఫ్ ది వాటర్. అండర్స్టూడ్. సి వాటర్ పోవడం వల్ల ఏమవుతుంది, రాక్ కాంట్రాక్ట్ అవుతుంది. ఓకే, వాటర్ అబ్జర్వ్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది, మినరల్ ఎక్స్పాండ్ అవుతుంది, అంటే రాక్ ఎక్స్పాండ్ అవుతుంది. సో వార్మ్ సీజన్లో ఎక్స్పాండ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇదొకటి క్లారిటీ ఏంటి అంటే, ఇది కన్ఫ్యూజన్ వచ్చే విషయం. ఒకటి వార్మ్ సీజన్, ఇంకొకటి కోల్డ్ సీజన్. ఓకే, ఐస్ కానీ మినరల్స్ కానీ వార్మ్ సీజన్లో ఏమవుతాయి, మెల్ట్ అవుతాయి. ఓకే, కోల్డ్ సీజన్లో ఏమవుతాయి, ఫ్రీజ్ అవుతాయి. ఓకే, ఇప్పుడు రాక్స్ చూద్దాం. సో ఇప్పుడు రాక్స్ ఏమంటున్నాయి, సి డ్యూరింగ్ వార్మ్ టెంపరేచర్ రాక్ కాంట్రాక్ట్స్, ఎవాపరేషన్ ఆఫ్ ది వాటర్. ఓకే, సో ఇక్కడ వాటర్ ఎవాపరేట్ అవుతుంది వార్మ్ సీజన్లో, రైట్? అప్పుడు ఏమవుతుంది, రాక్ ఇక్కడ కాంట్రాక్ట్ అవుతుంది. ఓకే, ఇక్కడ కోల్డ్ ఆర్ రెయిన్ఫాల్ సీజన్ వీ షుడ్ సే, ఇట్స్ బెటర్ టు సే. రెయిన్ఫాల్ సీజన్లో ఏంటి, వాటర్ అబ్జర్వ్ చేసుకునే మినరల్స్. ఓకే, అప్పుడు ఏమవుతుంది, రాక్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది. ఎక్స్పాన్షన్. అండర్స్టాండ్? ఇది ఒక చిన్న కాన్సెప్ట్ దాట్ యూ షుడ్ పుట్ ఇట్ ఇన్ యువర్ బ్రెయిన్. సో నెక్స్ట్, సో సేమ్ థింగ్ అండి, హైడ్రేషన్, రిపీటెడ్ చేంజింగ్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఏదైనా ప్రాసెస్ రిపీటెడ్ అవ్వడం వల్ల ఫిజికల్ వెదరింగ్ జరుగుతుంది. రిపీటెడ్ చేంజింగ్ ఇన్ ద వాల్యూమ్ డ్యూ టు ద వెట్టింగ్ అండ్ ద డ్రైయింగ్ లీడ్స్ టు ద డెవలపింగ్ క్రాక్స్ అండ్ ఇవాన్చువల్లీ ఎక్స్ఫోలియేషన్. నెక్స్ట్, ఓకే, నెక్స్ట్ ఈస్ ఆక్సిడేషన్. సేమ్ మినరల్స్ కంబైనింగ్ విత్ ఆక్సిజన్, ఇందాక చెప్పినట్టే హైడ్రాక్సైడ్స్, ఫర్దర్ అడిషన్ ఆఫ్ ద oxygen leads to breakdown of the rocks. So oxidized mineral under stagnated water ఏంటి, ఆక్సిజన్ ఉండదు, that leads to reduction. Understood? Okay, సో ఇప్పటి వరకు మనం ఏంటి, కెమికల్ వెదరింగ్ చదివాం. సో ఇప్పుడు ఏంటి, మనము ఇట్స్ టైమ్ టు కన్సాలిడేట్ వాట్ వీ హ్యావ్ రెడ్. ఓకే, సో కెమికల్ ఏం చదివాం మనము, కార్బోనేషన్ చదివాము, కార్బోనిక్ యాసిడ్, కార్బోనేట్స్ అండ్ బైకార్బోనేట్స్, అండ్ దెన్ హైడ్రేషన్ చదివాము ఇందాకే, వాటర్ విత్ మినరల్స్, అండ్ దెన్ ఆక్సిడేషన్. ఓకే, డన్. నువ్వు మూవింగ్ ఆన్ టు ది బయాలజికల్ వెదరింగ్. సో బయాలజికల్ వెదరింగ్ ఏంటి అంటే, కింద అండర్ గ్రౌండ్లో పైన చెట్టు ఉన్నప్పుడు దాని రూట్స్ కిందకి వెళ్ళిపోతాయి కదా. సో కిందకి ఎలా వెళ్తాయి, కింద ఏదో వ్యాక్యూమ్ లేదు రూట్స్ కిందకి వెళ్ళడానికి, అది రాక్స్ నుంచి పియర్స్ చేసుకొని వెళ్ళాలి, రైట్? సో ఈ రూట్స్ ఎప్పుడైతే రాక్స్ నుంచి కిందకి వెళ్తుందో ఆ రాక్ని డిసింటిగ్రేట్ చేస్తుంది, రాక్స్ త్రూ పెనిట్రేట్ అయినప్పుడు. ఫైన్, సో దాట్ ఈస్ లీడింగ్ టు వెదరింగ్. సో వెదరింగ్ ఈస్ ఈక్వల్ టు డిసింటిగ్రేషన్ ఇన్ లేమన్ టర్మ్స్, అట్లా అనుకోవచ్చు. డిసింటిగ్రేషన్ ఇస్ వెదరింగ్ అని. సో biological weathering is the weakening and subsequent disintegration of the rock by plants, animals and microbes. So microbes disintegrate చేస్తాయి కదా, so that process, and then penetration. ఇది నేను చెప్పిన ఎగ్జాంపుల్, penetration of the plant roots. Microbes కూడా decompose చేస్తాయి రాక్స్ని, and then animals burrowing, and the plants integration, penetration. ఓకే, ఇప్పుడు మనం వెళ్ళాలి కదా. నేను ఎలా అయితే చెప్పిన కాన్సెప్ట్ అల్లా ఒక స్లైడ్ పెట్టి దాంట్లో కన్సాలిడేట్ చేస్తున్నానో, మీరు ఏ టాపిక్ ఆ రోజు ఏది చదివినా కూడా ఒక పేపర్ తీసుకొని యూ హ్యావ్ టు కన్సాలిడేట్. పాలిటీ చదివితే ఇఫ్ యూర్ రీడింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇఫ్ యూర్ రీడింగ్ ప్రెసిడెంట్, యూ హ్యావ్ టు కన్సాలిడేట్ విత్ ద ఎగ్జిక్యూటివ్. ఓకే, సో దాట్ ఈస్ హౌ యూ షుడ్ డూ, విచ్ ఈస్ వై ఐఎమ్ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్ లాగా నేను చెప్తున్నాను. ఇప్పుడు మనం అన్ని స్లైడ్కి వెళ్ళి మళ్ళీ రిపీటెడ్ మదర్ స్లైడ్కి వస్తున్నాం టు ఫిల్ ఇట్. సో బయోలాజికల్, ఇక్కడ ఏం చూసాం మనము, పెనిట్రేషన్ బై ప్లాంట్ రూట్స్. అండర్స్టాండ్? కన్సాలిడేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, లేకపోతే చదివినట్టే పైకి ఎగిరిపోద్ది. నెక్స్ట్,
Next is mass movements. So sorry, mass movements, erosion is both two different things. Okay, Malli, I will never encourage you to read the slides, so I will tell you the story first. ఓకే, స్లైడ్స్ ఎందుకు అంటే ఇఫ్ నేను చెప్పిన దానికి ఒక స్ట్రక్చరల్ ఫామ్ ఇవ్వడానికి. ఓకే, సో మాస్ మూమెంట్స్ ఎరోషన్కి డిఫరెన్స్ ఏంటి? ఓకే, సో మొత్తం మర్చిపోండి, జస్ట్ నేను చెప్పే స్టోరీ వినండి అంతే. ఓకే, స్లోప్ ఉంది. ఓకే, ఇక్కడ ఒక రాక్ ఉంది. ఓకే, ఇది కిందికి వస్తుంది. అండర్ వాట్? అండర్ గ్రావిటీ, అండర్ జస్ట్ గ్రావిటీ. ఓకే, దెన్ దాట్ ఈస్ కాల్డ్ మాస్ మూమెంట్. సో మాస్ మూమెంట్కి ఈ రాక్ వెదర్ అవ్వాల్సిన అవసరం లేదు. వెదరింగ్ మే నాట్ బి రిక్వైర్డ్. కానీ ఒకవేళ రాక్ ఆల్రెడీ వెదర్ అయ్యుంటే అప్పుడు మాస్ మూమెంట్ స్పీడ్ అవుతుంది, అంతేకాని వెదరింగ్ అవుతేనే మాస్ మూమెంట్ అవ్వాలి అన్న రూల్ లేదు. సో కానీ ఎరోషన్ దగ్గర ఏంటి? వెదరింగ్ అయితే దెన్ ఇట్ ఎయిడ్స్ ఎరోషన్, రైట్? ఫైన్. ఇంకొకటి నెక్స్ట్ థింగ్, మాస్ మూమెంట్స్లో ఎరోషనల్ ఏజెంట్కి ఏ రోల్ లేదు. ఏ వాటర్ కానీ విండ్ కానీ ఎయిర్ కానీ రాక్ని తీసుకెళ్ళట్లేదు కిందికి. ఇట్ ఈస్ ఓన్లీ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ గ్రావిటీ అండ్ ద స్లోప్. ఓకే, సో ఇన్ ఏ రివర్స్ ఏమవుతుంది? ఈ రాక్తో పాటు ఒకవేళ వాటర్ ఉన్నా, శాండ్ పార్టికల్స్ ఉన్నా, ఐస్ ఉన్నా, ఈ రాక్ వాటిని తీసుకెళ్తుంది. ఇన్స్టెడ్ ఆఫ్ ఎరోషనల్ ఏజెంట్ వాషింగ్ అవే ద రాక్స్, హియర్ రాక్ ఈస్ టేకింగ్ ద ఐస్, వాటర్ అండ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అలాంగ్ విత్ ఇట్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ గ్రావిటీ. ఓకే, సో ఎరోషనల్ ఏజెంట్ నాట్ రిక్వైర్డ్, ఈస్ absent. హియర్ అసలు ఎరోషనల్ ఏజెంటే హీరో ఈ ఫిలింకి. ఓకే, సో దిస్ ఈస్ ద బేసిక్ థింగ్ దాట్ యూ షుడ్ రిమెంబర్. సో మాస్ మూమెంట్స్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ గ్రావిటీ. ఓకే, సో బేస్డ్ ఆన్ దట్ ఎంత కంటెంట్ మూవ్ అవుతుంది దాన్ని బట్టి క్రీపింగ్ అని అంటాం, స్లైడింగ్ అని అంటాం, ల్యాండ్ స్లైడ్స్, ఓకే, సాయిల్ ఫ్లక్షన్. సో ఇవన్నీ మాస్ మూమెంట్స్లో వస్తాయి. ఓకే, సో ఈ క్లారిటీ ఉండాలి. దిస్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్. ఇప్పుడు వెళ్ళి మనము స్లైడ్లు చదువుకుందాం. మాస్ మూమెంట్ అంటే ఏంటి? స్లోప్ మూమెంట్ ఆర్ ద సో జెంటిల్ స్లోప్ ఉండాలి కదా. ఇప్పుడు గ్రావిటీ యాక్ట్ అవ్వాలి అంటే దేర్ షుడ్ బి సమ్ స్లోప్, ఐ మీన్ టు సే కిందికి రావాలి అంటే. సో దీన్ని స్లోప్ మూమెంట్ అని కూడా అంటారు. ఇట్స్ జియోమార్ఫిక్ ప్రాసెస్. ఏ ప్రాసెస్ ఇది? ఎగ్జోజెనిక్ ప్రాసెస్. ఎండోజెనిక్ అంటే మళ్ళీ మొత్తం చదువుకున్నాక అంటారు కదా, సామెతలాగా ఉంటుంది. So mass movements by which soil, sand, regolith and rock, these move downwards under the force of gravity. This is what is important. Debris, here ivi erosion agent. These are not carrying the debris. Debris are carrying these, water, air. This one is one important. Weathering is not a prerequisite. As I said you, weathering అవసరం లేదు ఎరోషన్కి. కాకపోతే వెదరింగ్ అయ్యి ఉంటే స్పీడ్ అవుతుంది అంతే, వెలాసిటీ ఇంక్రీజ్ అవుతుంది, బట్ ఎయిడ్స్ ద మాస్ మూమెంట్. సో వాట్ ఎవర్ ఐ హావ్ ఎక్స్ప్లెయిన్ యూ, దిస్ ఈజ్ జస్ట్ ద వర్బల్ ఫార్మ్ ఆఫ్ ఇట్. ఓకే, నెక్స్ట్. ఓకే, సో ఇప్పుడు మనం మళ్ళీ, as I said you, I will do it this exercise. మీరు మీ ప్రిపరేషన్లో అడాప్ట్ చేసుకునేంత వరకు నేను ఈ ఎక్సర్సైజ్ చేస్తాను. సో డెన్యుడేషన్ కదా. సో డెన్యుడేషన్లో మనము వెదరింగ్ చూసాము. వెదరింగ్లో ఫిజికల్, కెమికల్ అండ్ బయాలజికల్ చూసాము. నెక్స్ట్ ఎరోషన్ అంటే ఏంటి చూసాము, ట్రాన్స్పోర్టేషన్, డిపాజిషన్. ఓకే, సో మాస్ మూమెంట్స్ కూడా చూసాము మనం ఇప్పుడు. ఓకే, సో దిస్ ఈస్ ద మాస్ మూమెంట్, దిస్ ఈస్ ద ఎగ్జోజెనిక్ ప్రాసెస్. ఓకే, so this is what I want to say, tell you. Now let's moving on to the proper erosion. Okay, let us move on to the proper erosion. So this is erosion. Erosion ante nenu malli cheppanu, it is just washing away of the things under the influence of the erosional agent. Erosion is the act in which the earth is worn away. ఓకే, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి సింపుల్ వేలో చెప్తున్నాను, బట్ వెన్ యు ఆర్ రైటింగ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు యూస్ దిస్ టెక్నికల్ టర్మ్స్. ఓకే, లైక్ వార్న్ అవే కానీ, ఎరోషనల్ ఏజెంట్ కానీ, ఎరోషన్ అని మీరు వాష్డ్ అవే అని రాయకూడదు. యూ షుడ్ రైట్ ఎరోషన్.
Okay. Okay, often by the water, wind and ice. So these are what ఇవి erosional agents అన్నమాట. అండ్ ఎక్సిటివ్ ప్రాసెస్. ఓకే, సో వెదరింగ్లో ఏం జరుగుతుంది, రాక్ డిసింటిగ్రేట్ అయ్యి అక్కడే ఉంటున్నాయి, రైట్? అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ చేసేది ఏంటి, ఎరోషన్. సో ఎక్సిటివ్ ప్రాసెస్ వేర్ అండ్ ఎక్స్టర్నల్ ఏజెంట్ ఈస్ ఇన్వాల్వ్. ఆ ఎక్స్టర్నల్ ఏజెంట్ ఏంటి, ఎరోషనల్ ఏజెంట్. సో ఎరోషనల్ ఏజెంట్ ఆర్ డిఫరెంట్ రన్నింగ్ సర్ఫేస్ వాటర్, విండ్, గ్లేషియర్, వేవ్స్, కాస్ట్. సో ప్రతి ఎరోషనల్ ఏజెంట్కి అవి ఎలా యాక్ట్ చేస్తాయి అని ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ వల్ల ఫామ్ అయ్యే ల్యాండ్ ఫామ్స్ ఉంటాయి. ఆ ల్యాండ్ ఫామ్స్ 2 టైప్స్, ఒకటి ఎరోషనల్ ల్యాండ్ ఫామ్స్, ఇంకొకటి డిపోజిషనల్ ల్యాండ్ ఫామ్స్. డిపోజిషనల్ ల్యాండ్ ఫామ్స్. ఓకే, సో మనము ప్రతి ఏజెంట్కి ఇవి చూస్తాము. ఈ వీడియోలో లెట్ us confine to the running surface water. ఓకే, మూవింగ్ ఆన్. Okay, this is fluvial. So fluvial is also called as river based. Okay, so next ఇది జనరల్గా ఎరోషన్, ట్రాన్స్పోర్టేషన్ అండ్ డిపాజిషన్. ఓకే, ఈ ఎరోషన్ అయ్యే ప్రాసెస్ ఎలా, డిఫరెంట్ టైప్స్. సో మీకు ఇన్ డీటెయిల్ అవసరం లేదు, బట్ యూ జస్ట్ హ్యావ్ టు ఇక్కడ టెక్నికల్ టర్మ్స్ ఉంటాయి. ఆ టర్మ్స్ మీనింగ్ ఏంటి, డిఫరెన్స్ ఏంటి ఒక్కటి చూడాలి. సో ఎరోషన్, రైట్? ఓకే, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. మీరు దీని గురించి అస్సలు టెన్షన్ తీసుకోవద్దు, బికాస్ ఐఎమ్ హియర్. సో ఫస్ట్ వాటర్ అయితే ఎప్పుడైతే వచ్చి ఆ షోర్, ఇప్పుడు సపోజ్ ఇదే అనుకోండి, ఇదే వాటర్ బాడీ అనుకోండి. ఓకే, ఇదే వాటర్ బాడీ అనుకోండి. సో ఇక్కడున్న వాటర్ ఏంటి, ఇక్కడున్న వాటర్ షోర్ని వచ్చి బాగా హిట్ చేస్తాయి. ఫైన్, ఆ రిపీటెడ్ హిట్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఉన్న రాక్ వీక్ అయిపోతుంది, ఒక పాయింట్ ఆఫ్ టైంలో డిసింటిగ్రేట్ అయిపోతుంది. సో దాట్ ఈస్ కాల్డ్ ఫస్ట్ పాయింట్. అంటే ఈ ఎరోషన్ చేసే ప్రాసెస్ గురించి మాట్లాడుతున్నాం. సో ఫస్ట్ ఏది, 1 సెకండ్. ఓకే, ఫస్ట్ ఏది, హైడ్రాలిక్ యాక్షన్. అదే వాటర్ వచ్చి హిట్ చేయడం వల్ల ఇఫ్ దే ఆర్ గెట్టింగ్ డిసింటిగ్రేటెడ్ దెన్ ఇట్ ఈస్ హైడ్రాలిక్ యాక్షన్. ఓకే, నెక్స్ట్ అట్రిషన్. అట్రిషన్ అంటే ఏంటి అంటే, ఓకే, సో వాటర్లోనే సస్పెండ్ అయ్యి కొన్ని డబ్రీస్ ఉంటాయి. సో అన్ని సర్ఫేస్ పైన ఉండడం అవసరం లేదు. ఇఫ్ వాటర్ కెన్ హోల్డ్, దెర్ ఆర్ సర్టెన్ థింగ్స్ దట్ ఫ్లోస్ ఆన్ ద వాటర్. ఇవి ట్రాన్స్పోర్ట్ అయ్యే ప్రాసెస్లో కానీ, సస్పెండ్ అయ్యే ప్రాసెస్లో కానీ ఒకదానికొకటి మీట్ అయ్యి ఆర్ యాక్సిడెంట్ అయ్యి అవి డిసింటిగ్రేట్ అయిపోతాయి కదా, దాన్ని అట్రిషన్ అంటారు. సో హియర్ యూ కెన్ సీ. సో ఆ ఫ్లోట్ అవుతున్న, హ్యాంగ్ అవుతున్న డెబ్రీస్ ఒకదానికొకటి యాక్సిడెంట్ అయ్యి అవి డిసింటిగ్రేట్ అయిపోతే దెన్ దట్ ఈస్ కాల్డ్ అట్రిషన్. నెక్స్ట్ సొల్యూషన్. సొల్యూషన్ అంటే తెలిసిందే, వాటర్లో డిసాల్వ్ అయిపోయింది అనుకో మినరల్, సో దాట్ ఈస్ సొల్యూషన్. నెక్స్ట్ ఈస్ అబ్రేషన్. సో అబ్రేషన్ అంటే ఏంటి అంటే, ఇవి పెద్ద పెద్ద బౌల్డర్స్, ఇది ఎర్త్ క్రస్ట్, ఇవి బౌల్డర్స్ కదా, ఇవి మూవ్ అవుతాయి. మూవ్ ఎలా అవుతాయి, రోల్ అవుతూ మూవ్ అవుతాయి. ఓకే, సో దీనివల్ల ఫ్రిక్షన్ వస్తుంది, దాట్ ఈస్ కాల్డ్ అబ్రేషన్. ఫైన్, తొయ్యడాన్ని ఆర్ రోల్ అవ్వడాన్ని దట్ ఈస్ అబ్రేషన్. సో ఇక్కడ మనం ఎన్ని తెలుసుకున్నాం ఇప్పుడు, అట్రిషన్, సొల్యూషన్, అబ్రేషన్. సో ఇవన్నీ పెద్ద పెద్ద రాక్స్ని చిన్న చిన్న గ్రాన్యూల్స్ లాగా డిసింటిగ్రేట్ చేస్తున్నాయి, అంటే ఎరోడ్ చేస్తున్నాయి. దట్ ఈస్ వాట్ ఎరోషన్. సో ఇక్కడ ఈ స్లైడ్ నుంచి టేక్ అవే హైడ్రాలిక్ యాక్షన్, అట్రిషన్, సొల్యూషన్ అండ్ అబ్రేషన్. నెక్స్ట్ ఈస్ ట్రాన్స్పోర్టేషన్. ఇప్పుడు ఎరోడ్ అయిపోయింది అంటే వెదరింగ్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, ఆ మెటీరియల్ని ఇంకో దగ్గర ట్రాన్స్పోర్ట్ చేయాలి. సో ట్రాన్స్పోర్ట్ ఎలా చేస్తారు, సో ఫస్ట్ ఇందాకట్లాగే సస్పిషన్, ఎయిర్ వాటర్లో డిజాల్వ్ అయిపోయి తీసుకెళ్ళిపోతాయి, ఎక్కడ సెటిల్ అవ్వదు. దెన్ దాట్ ఈస్ కాల్డ్ వాట్, సస్పెన్షన్. సారీ అనుమానం పెరిగిపోయి సస్పిషన్ వస్తుంది. సో ఇట్ ఈస్ సస్పెన్షన్. నెక్స్ట్ ఆ సొల్యూషన్లోనే డిజాల్వ్ అయిపోయి ఇట్ మూవ్స్ ఆన్. నెక్స్ట్ ఏంటి, యూ కెన్ సే ట్రాక్షన్. సో ట్రాక్షన్ అంటే బౌల్డర్స్ రోల్ అవ్వడాన్ని ట్రాక్షన్ అంటారు. పెద్ద పెద్ద రాళ్ళు మనం చూస్తాం కదా, పెద్ద పెద్ద గుట్టల నుంచి రోల్ అవుతూ కింద పడుతుంటే అవి ఒకటేసారి జంప్ అవ్వవు, రోల్ అవుతూ కింద పడుతుంటాయి. దాట్ ఈస్ కాల్డ్ ట్రాక్షన్. సో ఇక్కడ చూస్తున్నారు కదా, దిస్ ఈస్ ద రాక్,
రోల్ అవుతుంది. సో కిందున్న ఈ కిందున్న పార్ట్ పైకి వస్తుంది రోల్ అయినప్పుడు. అంటే బేసిక్ ఇది కూడా ఎందుకు చెప్తున్నా ప్రణతి అనొద్దు. సో అది రోల్ అవుతుంది అనమాట. సాల్టేషన్ అంటే ఏంటి అంటే ఫ్రాగ్ జంపింగ్. సాల్టేషన్ ఈజ్ ఫ్రాగ్ జంపింగ్. ఇవి పెద్ద పెద్ద రాక్స్ వచ్చేసి ట్రాక్షన్, చిన్న చిన్న రాక్స్ అంటే సాల్టేషన్. ఇక్కడ నుంచి లేపి ఇక్కడ పడి, అక్కడ నుంచి లేపి అక్కడ పడి, అట్లా వాటర్ ద్వారా. దిస్ ఈజ్ సాల్టేషన్. దీస్ ఆర్ స్మాల్ పెబల్స్. సో లెట్ us consolidate it. Sorry. So okay, transfer. Okay, let us take a slide and do it. Why not? Okay. ఏంటి మనం ఇప్పుడు చూస్తున్నాము ఫ్లూయల్. దాంట్లో ఫస్ట్ వచ్చిందంటే ఎరోషన్. ఓకే, ఎరోషన్లో మనం ఏం చూసాము? హైడ్రాలిక్ యాక్షన్, అట్రిషన్, అబ్రేషన్, సొల్యూషన్. ఓకే, నెక్స్ట్ ఏంటి? ట్రాన్స్పోర్టేషన్. జస్ట్ సెకండ్. ట్రాన్స్పోర్టేషన్. సో ట్రాన్స్పోర్టేషన్లో ఏం చూస్తున్నాము? సస్పెన్షన్. సారీ, ఓకే, సస్పెన్షన్. దాని తర్వాత ట్రాక్షన్, పెద్ద పెద్ద కొండలు అయితే రోల్ అవుతూ కింద పడతాయి. సాల్టేషన్, చిన్న చిన్న పెబల్స్ అయితే ఫ్రాగ్ జంపింగ్ చేస్తాయి. ఓకే, నౌ నెక్స్ట్ ఈజ్ వాట్? డిపాజిషన్. సో అక్కడ ఎరోడ్ అయ్యాయి, ట్రాన్స్పోర్ట్ చేస్తుంది వాటర్. అప్పుడు వాటర్ ఎంతసేపు అని వెళ్తుంది? మనం ఒక దగ్గర నడిచి టైర్డ్ అయిపోతాం కదా. సో వాటర్ కూడా మోసి టైర్డ్ అయిపోతుంది. సో ఒక దగ్గర డిపాజిట్ చేయాలి. దట్ ఈస్ వాట్? డిపాజిషనల్ ల్యాండ్ ఫార్మ్స్. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఐల్ ఎక్స్ప్లెయిన్ యూ వన్ బై వన్. ఓకే. సో వాటర్ మూవ్ అవుతుంది, రైట్? మూవ్ అయినప్పుడు, అవుట్ఫ్లో అయినప్పుడు, ఒకవేళ సీ లెవెల్ పెరిగినప్పుడు ఏమవుతుంది? ఆ వాటర్ లెవెల్ కూడా పెరుగుతుంది. పెరిగినప్పుడు డిపాజిట్ చేస్తుంది సైడ్ వేస్. ఓకే, సో ఈ సైడ్ వే డిపాజిట్ జరుగుతుంది. ఓకే, దాట్ ఈస్ కాల్డ్ న్యాచురల్ లివీ. దట్ ఈస్ కాల్డ్ న్యాచురల్ లివీ. ఓకే, న్యాచురల్ లివీకి పైన ఇంకా ఫ్లడ్ ప్లైన్ ఉంటుంది. ఈ న్యాచురల్ లివీ ఎప్పుడు ఫ్లడ్ అవుతూనే ఉంటుంది, వాటర్ ఇన్ఫ్లుయెన్స్లో ఉంటుంది. దానికన్నా కొంచెం హైట్లో ఉంటుంది. సో 1 second. ఓకే, సో ఇది అనుకోండి, ఇది వాటర్ ఫ్లో అనుకోండి. సో దిస్ ఈస్ న్యాచురల్ లివీ, దిస్ ఈస్ ఫ్లడ్ ప్లైన్. దిస్ ఈస్ న్యాచురల్ లివీ, దిస్ ఈస్ ఫ్లడ్ ప్లైన్. సో ఫ్లడ్ ప్లైన్ పైన ఉన్న డిపాజిట్ కూడా ఒకప్పుడు ఈ రివర్ డిపాజిట్ చేసినవే. ఓకే, దాట్ ఈజ్ ఫ్లడ్ ప్లైన్. ఇప్పుడు మనం ఏంటి? డిపాజిషనల్ ల్యాండ్ ఫార్మ్స్ చూస్తున్నాం. ఫైన్. సో న్యాచురల్ లివీ అయిపోయింది, అండ్ దెన్ వాట్? ఫ్లడ్ ప్లెయిన్స్ అయిపోయింది. ఇవి చాలా ఫర్టైల్. ఫైన్, ఎందుకంటే వాటర్ ఎప్పుడు కంటిన్యూస్గా డిపాజిట్ చేస్తుంటుంది కదా. ఫర్టైల్ ఫ్లడ్ ప్లెయిన్. ఇవి జనరల్గా హిమాలయస్ దగ్గర మనం ఫిజికల్ ఇండియన్ జాగ్రఫీ చదివినప్పుడు చూద్దాము. దర్ ఈస్ బాబర్, ఖాదర్, బంగర్ అండ్ థరార్. ఓకే, సో నా నెక్స్ట్ ఇదిలా ఫ్లో అవుతుంది. ఫ్లో అయినప్పుడు ఏంటి? జనరల్గా అయితే రివర్ ఇది. ఓకే, బట్ బికాస్ ఆఫ్ ద వెలాసిటీ చేంజెస్ అండ్ కింద ఉన్న రాక్ దాన్ని బట్టి కూడా అదేమవుతుంది? సైనాసిటీ వస్తుంది రివర్లో, అంటే మియాండరింగ్ జరుగుతుంది. ఇది ఎప్పుడు? యంగ్ స్టేజ్లో కాదు, మిడిల్ స్టేజ్లో జరుగుతుంది. దిస్ ఈజ్ కాల్డ్ మియాండరింగ్. సో ఒక పాయింట్ ఆఫ్ టైంలో మియాండరింగ్ ఎంత అవుతుంది అంటే ఈ సెగ్మెంట్ అనేది పార్ట్ వే అయిపోతుంది. ఇక్కడ ఇది ఇలా అయిపోతుంది, బట్ రివర్ ఇంకా ఫ్లో అవుతూనే ఉంటుంది. సో ఈ విడిపోయిన దాన్ని ఆక్స్బో లేక్ అని అంటాం. ఇది ఆక్స్బో లేక్. ఓకే, నెక్స్ట్ ఏంటి? పాయింట్ బార్స్. సో ఇక్కడ కనిపిస్తుంది కదా పాయింట్ బార్స్. ఇప్పుడు రివర్ ఇలా ఫ్లో అవుతుంది, రైట్?
ఇక్కడ కాన్కేవ్ సైడ్ ఎరోషన్ జరుగుతుంది, ఇది కాన్వెక్స్ సైడ్ డిపాజిషన్ జరుగుతుంది. ఓకే, ఇక్కడ కంటిన్యూస్ డిపాజిషన్ జరుగుతుంది కదా, దాన్ని పాయింట్ బార్స్ అంటారు. సో పాయింట్ బార్స్ ఎక్కడ కాన్వెక్స్ సైడ్ జరుగుతుంది. ఓకే, ఇవి ఓకే. సో మెయిన్లీ రివర్ వల్ల డిపాజిట్ అయ్యే శాండ్ అల్యూవియల్ సాయిల్. ఓకే, యూ కెన్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. సో దోస్ ఆర్ ద థింగ్స్. సో మనం ఇక్కడ మేజర్గా ఏం చూసాము, ఫ్లడ్ ప్లేన్స్ ఒకటి, న్యాచురల్ ఇవి ఒకటి, ఆక్స్బో లేక్, మియాండ్రింగ్, అండ్ దెన్ ఓకే ఆక్స్బో లేక్. ఐల్ రైట్ ఇట్ హియర్. సో దిస్ ఈస్ ఆక్స్బో లేక్. ఆక్స్బో లేక్ ఒకటి, మియాండ్రింగ్ ఒకటి, ఇది కాన్వెక్స్ సైడ్ అండ్ కాన్కేవ్ సైడ్ పాయింట్ బార్స్. ఫైన్. నౌ విల్ గో ఆన్ టు ద నెక్స్ట్. ఓకే, దిస్ ఈస్ ద వన్ థింగ్ దట్ యూ షుడ్ అండర్స్టాండ్. ఇదేంటి అంటే మనం చదివింది రివర్ గురించే, కానీ ఆ రివర్ డిఫరెంట్ స్టేజ్లో ఉన్నప్పుడు డిఫరెంట్ యాక్టివిటీస్ చేస్తుంది. ఇప్పుడు మనం చిన్నగా ఉన్నప్పుడు ఏంటి, స్కూల్కి వెళ్తాము, మళ్ళీ అడల్ట్ స్టేజ్ వచ్చాక జాబ్ చేస్తాము, అండ్ దెన్ వెన్ వీ గెట్ రిటైర్డ్ వీ డూ ట్రావెల్ అండ్ లీజర్ యాక్టివిటీస్, రైట్? సో సిమిలర్ వే ఒక రివర్ అనేది డిఫరెంట్ ఏజ్లో ఉన్నప్పుడు అది పర్ఫామ్ చేసే ఫంక్షన్స్ డిఫరెంట్ ఉంటాయి. ఓకే, so again you don't have to worried about this diagram and the text. I'm here to make it simple for you like always. Sorry. Okay, so ఇప్పుడు రివర్ యంగ్ స్టేజ్లో ఉంది. ఓకే, సో వెలాసిటీ చాలా ఉంది. ఓకే, పొటెన్షియల్ ఎనర్జీ ఇస్ కంప్లీట్లీ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ కైనెటిక్ ఎనర్జీ. ఫిజిక్స్ క్లాస్ కాదు, జాగ్రఫీయే, డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఓకే ఓకే, సో ఇప్పుడు ఇది రివర్ అనుకోండి, రివర్ ఫ్లో అవుతుంది, వెలాసిటీ ఎక్కువగా ఉంది, అప్పుడు ఏంటి, వర్టికల్ ఎరోషన్ ఎక్కువ జరుగుద్ది. యంగ్ స్టేజ్లో వర్టికల్ ఎరోషన్ అంటే కిందికి ఎక్కువ మూవ్ అవుతుంది. ఒకవేళ రివర్ ఇలా ఫ్లో అవుతుంది అనుకోండి, అది కింద ఇంకా వ్యాలీ డీపెనింగ్ జరుగుతుంది, డౌన్వర్డ్ సైడ్ ఎరోషన్ ఎక్కువగా ఉంటుంది. సో యంగ్ స్టేజ్లో ఏముంటుంది, వ్యాలీ డీపెనింగ్, vertical erosion because of high velocity. సో దీనివల్ల ఏవి ల్యాండ్ ఫార్మ్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి, ఆఫ్ కోర్స్ వాటర్ ఫాల్స్, గార్జెస్, ర్యాపిడ్స్. ఓకే, ర్యాపిడ్స్ ఆర్ నథింగ్ బట్ స్టెప్డ్ వాటర్ ఫాల్స్ అండి. ఓకే డన్, దాట్ ఈస్ ద యూత్ స్టేజ్. నెక్స్ట్ మెచ్యూర్డ్ స్టేజ్లో వచ్చేసరికి ఏంటి, కొంచెం స్లోప్ అనేది రెడ్యూస్ అవుతుంది. ఓకే, స్టీప్ స్లోప్ నుంచి మీడియేటరీ స్లోప్కి వస్తుంది. ఇక్కడ ఏంటి, ఇప్పుడు స్లోప్ రెడ్యూస్ అయినప్పుడు ఏంటి, వెలాసిటీ కూడా రెడ్యూస్ అవుతుంది కదా. సో దే కెనాట్ ట్రావెల్ ఇన్ ద స్ట్రెయిట్ పాత్, అప్పుడు మియాండర్ అవుతుంది. సో మెచ్యూర్డ్ స్టేజ్లో మనకి ఏం కనిపిస్తుంది, మియాండరింగ్. ఓకే, సో మెచ్యూర్డ్ స్టేజ్లో మనకి ఏముంటుంది. ఓకే, లెట్ మీ టేక్ ఎ న్యూ స్లైడ్. యంగ్, mature, old. So first type of erosion. So young lo emuntadi, valley deepening, vertical erosion. ఓకే, ఇక్కడ లాటరల్ ఎరోషన్ ఉంటుంది, అంటే వ్యాలీ వైడనింగ్ జరుగుతుంది. వ్యాలీ వైడనింగ్ ప్లస్ లిటిల్ అమౌంట్ ఆఫ్ వర్టికల్ ఎరోషన్ కూడా జరుగుతుంది. ఓకే, ఇక్కడ వర్టికల్ ఎరోషన్ కంప్లీట్ జీరో, ఓన్లీ లాటరల్ ఎరోషన్, అది కూడా లైక్ సెనైల్ స్టేజ్లో జరుగుద్ది. ఇట్ ఈస్ మోర్ అబౌట్ డిపాజిషన్ ఓల్డ్ స్టేజ్లో. ఇప్పుడు ల్యాండ్ ఫార్మ్స్ ఏం ఫామ్ అవుతాయి, వాటర్ ఫాల్స్, rapids, gorges, Georges, whatever you say. ఇక్కడ meandering, ఓకే, ఇక్కడ ఆక్స్బో లేక్.
So this is the thing. Now let us move back to our thing. Okay. Same thing what I have said. This is younger, this is young, mature, older. ఇక్కడ మీరు కొంచెం మియాండరింగ్ చూస్తున్నారు. ఇక్కడ చూడు ఆక్స్బో లేక్ ఫామ్ అవుతుంది. సో మొత్తం వచ్చాక ఈ రివర్ ఎప్పుడైతే పెద్ద ఓషన్తో మెర్జ్ అవుతుందో దాన్ని మౌత్ అంటారు. సో ఆ మౌత్ ఆఫ్ ది రివర్ దగ్గర ఏం ఫామ్ అవుతుంది? డెల్టా ఫామ్ అవుతుంది. సో డెల్టా ఈజ్ ఆల్సో ఏ డిపాజిషనల్ ఫీచర్ ఆఫ్ ఎ రివర్. ఓకే, సో డిపాజిషన్ వచ్చేసి డెల్టా, లివిస్ అండ్ బ్రెయిడెడ్. బ్రెయిడెడ్ రివర్ ఏంటి అంటే ఇప్పుడు రివర్ ఫ్లో అవుతున్నప్పుడు ఒక పెద్ద మౌంట్ వచ్చింది అనుకోండి, దాన్ని ఎరోడ్ చేసే కెపాసిటీ ఉండదు. ఇప్పుడు రివర్ ఇలా ఫ్లో అవుతుంది. సో రివర్ ఇలా ఫ్లో అవుతుంది, ఇక్కడ పెద్ద గుట్ట ఉంది. ఈ గుట్టని ఇప్పుడు ఎరోడ్ చేయలేదు, ఇప్పుడు ఏమవుతుంది? డివైడ్ అవుతుంది. ఓకే, అప్పుడు మళ్ళీ ఇక్కడ వచ్చింది అనుకోండి, అప్పుడు మళ్ళీ డివైడ్ అవుతుంది. బట్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో కలవచ్చు కూడా రిటర్న్. సో దీని ఏమంటారు అంటే బ్రెయిడెడ్ ఛానల్ అంటారు. జడలు అల్లుతాం కదా, బ్రెయిడెడ్. సో బ్రెయిడెడ్ రివర్స్ అనమాట. ఎరోషనల్ వాటర్ ఫాల్స్, గార్జెస్, పాట్ హోల్స్. సో పాట్ హోల్స్ అంటే ఏంటి అంటే వాటర్ పాండ్ ఉంటుంది కదా, ఇది ఇప్పుడు వాటర్ అనుకోండి, ఐ మీన్ రివర్ ఫ్లో అవుతుంది, సారీ, ఇది ఇప్పుడు ఇలా రివర్ ఫ్లో అవుతుంది. ఓకే, ఇక్కడ రాళ్ళు ఉన్నాయి కింద. సో రివర్ ఫ్లో అయినప్పుడు ఏమవుతుంది? ఆ రాళ్ళు, ఆ ఫోర్స్కి కింద ఉన్న రాళ్ళు అనేది రొటేట్ అవుతాయి. పెబుల్స్, రాళ్ళు రప్పలు అని రాయకూడదు ఎగ్జామ్లో, పెబుల్స్, గ్రాన్యూల్స్. సో పెబుల్స్ అనేటివి ఏమవుతుంది? రోల్డ్ అవుతుంది. రోల్ అయినప్పుడు ఇప్పుడు ఇంత ఉంది హోల్, సో అది రోల్ అవుతున్న కొద్దికి కింద ఉన్న క్రస్ట్ ఏమవుతుంది? వైడ్ అవుతూ ఉంటుంది. హోల్ అనేది వైడ్ అవుతూ ఉంటుంది. అది స్టోన్ ఎందుకు రోల్ అవుతుంది? అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఎరోషనల్ ఏజెంట్. ఫైన్, ఆ రోల్ అవుతుంది, హోల్ ఫామ్ అవుతుంది. దాన్ని ఏమంటారు అంటే పాట్ హోల్స్. ఓకే, సో పాట్ హోల్స్ ఈజ్ ఆల్సో ద ఎరోషనల్ ల్యాండ్ ఫామ్ ఆఫ్ రివర్. అండర్స్టాండ్ నా? సో ఈ బొమ్మ కూడా అయిపోయింది. నెక్స్ట్, సో ఇవి జస్ట్ క్యారెక్టరిస్టిక్స్ అండి. నేను ఇందాక ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో ఇట్ ఈస్ సేమ్ థింగ్. వర్టికల్ అండ్ హెడ్వర్డ్ ఎరోషన్, రఫ్ ఛానల్స్, లార్జ్ స్లోప్ ఎక్కువగా ఉంటుంది యూత్ ఉన్నప్పుడు, ఛానల్ నారో ఉంటుంది ఎందుకంటే లాటరల్ ఎరోషన్ అవ్వట్లేదు, వర్టికల్ ఎరోషన్ అవుతుంది. స్ట్రైట్ కోర్స్, ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది? మియాండరింగ్ అవుతుంది. సేమ్ థింగ్ నేను మళ్ళీ చెప్తే అది రిపిటేషన్ ఉంటుంది. సో వీ షేర్ దిస్ పీడిఎఫ్ ఇన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్, యూ కెన్ జస్ట్ డౌన్లోడ్ ఇట్ అండ్ రీడ్. ఓకే, next coastal okay, this is the last thing of today's session. So ఏంటిది? okay, this is the important concept, incised and the entrenched meanders. okay, అంటే మియాండర్లో మియాండర్ ఎందుకు ఇది ఫామ్ అవుతుంది అంటే బికాస్ ఆఫ్ ద చేంజ్ ఇన్ బేస్ లెవెల్. నౌ బేస్ లెవెల్ అంటే ఏంటి? గుడ్ క్వశ్చన్. సో నౌ లెట్ us start our one more concept of the day. సో జనరల్గా సీ లెవెల్ని బేస్ లెవెల్ అంటాం. ఓకే, ఇది క్రస్ట్, ఇది సీ లెవెల్. ఓకే, ఇది సీ లెవెల్. సో ఏ ఎరోషనల్ ఏజెంట్ అయినా సీ లెవెల్ వరకే ఎరోడ్ చేయిస్తుంది. సో సీ లెవెల్ ఇస్ ద మ్యాక్సిమం లెవెల్ దాట్ ఇట్ కెన్ డూ పర్ఫార్మ్ ఫంక్షన్స్ ఆర్ ఇట్ కెన్ ఎరోడ్. సో ఇక్కడ వరకు ఎరోడ్ చేసింది స్టేజ్ 1. ఓకే, ఇక్కడ వరకు ఎరోడ్ అయింది. సో దాని తర్వాత కొన్ని ప్రాసెస్ వల్ల, ఎండోజెనిక్ ప్రాసెస్ వల్ల ఈ ల్యాండ్ ఫామ్ అనేది అప్లిఫ్ట్ అయింది. ఓకే, ఆర్ ఎల్స్ గ్లేషియల్ సైకిల్ వల్ల సీ లెవెల్ అనేది రెడ్యూస్ అయింది. సో అప్పుడు ఏమవుతుంది? ఓకే, అప్పుడేమవుతుంది? సో ల్యాండ్ ఫామ్ అంతే ఉంది, సీ లెవెల్ రెడ్యూస్ అయింది. ఓకే, సో అప్పుడేంటి? ఇందాక ఇక్కడి వరకే ఎరోడ్ చేసింది, ఇప్పుడు ఇక్కడ కూడా ఎరోడ్ చేయాలి కదా. సో ఎరోషన్ అవుతుంది. సో ఇందాక ఇక్కడి వరకు ఎరోడ్ అయింది, ఇప్పుడు ఇక్కడి వరకు ఎరోడ్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ సీ లెవెల్ రెడ్యూస్ అయితే మళ్ళీ ఎరోడ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇది ఒక సైడ్ అంటే ఇంకో సైడ్ కూడా చూసుకుందాం అనుకోండి, అప్పుడు ఇక్కడ కూడా సేమ్ ఎరోడ్ అవుతుంది. నౌ ఐ విల్ షో యూ ద పిక్చర్, మీకు ఈజీగా అర్థమవుతుంది. సి, ఇక్కడ ల్యాండ్ ఫామ్ అప్లిఫ్ట్ ఆర్ సీ రెడ్యూస్ అయింది. సో ఇక్కడ నుంచి ఇక్కడ ఎరోడ్ అయింది, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ ఎరోడ్ అయింది. ఓకే, ఒకవేళ అటు సైడ్ కూడా సేమ్ ప్రాసెస్ లాగా ఎరోడ్ అవుతే పెయిడ్ ట్రేసెస్ వస్తాయి, పెయిడ్ టెరెసెస్. సో ఈ టెర్రేస్ లాగా కదా ఫామ్ అవుతుంది, సో వాటిని టెర్రేసెస్ అంటారు. సో ఒకవేళ అటు ఇటు అన్ఈవెన్ వస్తే దట్ ఈస్ కాల్డ్ అన్పెయిర్డ్ టెర్రేసెస్. సో మియాండరింగ్ జరుగుతున్నప్పుడు మియాండరింగ్ లోపల కూడా బికాస్ ఆఫ్ దిస్ అప్లిఫ్ట్ ఆఫ్ ద ల్యాండ్ ఫామ్ ఆర్ ద డిక్రీస్ ఇన్ ద సీ లెవెల్,
రెజనవేషన్ ఆఫ్ ద రివర్. అంటే ఒకప్పుడు ఎరోషన్ అయిపోయింది అనుకున్నాం, కానీ ఈ సీ లెవెల్ చేంజ్ వల్ల ఏమవుతుంది, మళ్ళీ రివర్ యాక్టివేట్ అవుతుంది ఎరోషనల్ ఏజెంట్ వల్ల, విచ్ వి కాల్డ్ యాజ్ రివర్ రెజనవేషన్. సో దానివల్ల ఏంటి, మియండర్స్లో ఇన్సైజ్డ్ మియండర్స్ ఫామ్ అవుతాయి. ఓకే, దిస్ వే బికాస్ ఆఫ్ ద అప్లిఫ్ట్ ఆర్ ద రెడ్యూస్ ఇన్ ద బేస్ లెవెల్. సో సీ లెవెల్ని బేస్ లెవెల్ అని కూడా అంటారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ వాట్ ఫ్యూయల్ అండ్ ఎవ్రీథింగ్. సో మనం ఏమేమి చదివాము ఇవాళ, విల్ గో టు అవర్ పేజ్ అండ్ విల్ కంక్లూడ్. ఓకే, సో బిఫోర్ దాట్ మనదేది మదర్ స్లైడ్, దీన్ని మాస్ మూమెంట్. ఓకే, ఫ్యూయల్, ట్రాన్స్పోర్టేషన్, అండ్ దెన్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఇక్కడ ఏంటి, వీ హ్యావ్ డిస్కస్డ్ డిపాజిషన్ ఆల్సో. సో డిపాజిషన్లో మనం ఏమేమి ఫామ్ అయ్యాయి, ఫ్లడ్ ప్లెయిన్స్, న్యాచురల్ లెవీ, పాయింట్ బార్స్, డెల్టాస్, బ్రైడెడ్ ఛానల్. ఓకే, సో ఈ ఎక్సర్సైజ్ నేను మీకోసం చేస్తున్నాను, లైక్ కన్సాలిడేటింగ్ ద డేటా ఎవ్రీ టైమ్ వాట్ వీ హ్యావ్ రెడ్. ఓకే, సో దాట్స్ ఇట్ విత్ టుడేస్ సెషన్. సో జస్ట్ క్రాస్ చెక్ చేసుకుంటే ఎక్సోజెనిక్ ప్రాసెస్ అంటే ఏంటో చూసాము, డెన్యుడేషన్ చూసాము, ఇట్ ఇంక్లూడ్స్ వెదరింగ్, ఎరోషన్, ట్రాన్స్పోర్టేషన్ అండ్ డిపాజిషన్, and then mass movements under the gravity only, land reforms and their evolution. River matram ivaltiki ayipindi. So in our next video we will finish off these 4 things and we will put end to the geomorphology and we'll shift to climatology. Okay, hope these sessions are helpful for you. As I told you again, our motto is to revise the things and to give you the conceptual clarity, not to take the entire lectures in detail. Hope this will add to your preparation. ఆ ప్రిలిమ్స్ ఎగ్జామ్లోకి వచ్చినప్పుడు ఇది మీకు ఒక్క క్వశ్చన్ సాల్వ్ చేయడానికి హెల్ప్ అయినా, then we are succeeded. Okay, so all the best for your preparation. See you soon.